రాను రాను తెలుగు ఇండస్ట్రీలో చాలా మార్పులొస్తాయి. చాలా ఇంకా దారుణమైన పరిస్థితులకు మన తెలుగు ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే, ఒకడేమో నాకు దేవుడంటే నమ్మకం లేదంటాడు. ఇంకొకడేమో టికెట్ల రేట్లు ఎందుకయ్యా పెంచుతున్నారంటే, ఆడెవడో పెంచాడు కాబట్టి నేను పెంచుతానంటున్నాడు. మరి ఈళ్ళందరూ ఈళ్ళ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సామాన్యులు ఏం చేస్తారు మరి? ఎవడికో ఒళ్ళు మండిద్ది కదా! ఎవరో ఇప్పుడు ఇంత డబ్బులు వసూలు చేసే జనాల దగ్గర టికెట్లు స్టార్టింగ్ 2, 3 డేస్ 1 వీక్ దాకా కూడా టికెట్లు 2000, 1500 ఇట్లా ఉంటే సామాన్యులు ఎలా ఎళ్తారండి సినిమాలకి? వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా ఆప్షన్ అయినా ఉందేమో పోనీ ఒకప్పుడు థియేటర్ ప్రింటర్లు క్యాసెట్‌లొచ్చేయి. సీడీలు పెట్టి చూసేవారు థియేటర్ ప్రింట్లు. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అయిపోయింది కాబట్టి ఐబొమ్మ అని లేకుంటే కొన్ని కొన్ని వచ్చినియి. ఇదివరకు ఇవన్నీ లేవు కదా! అంటే ఏదో జనాల దగ్గర వసూలు చేసేసి వాళ్ళ లాభాలు పొందితే అలా ఎవడికొకడికి మండే ఇలాంటి పనులు చేస్తారు. ఇలా హ్యాక్ చేయడమో, ఇలా ట్రాక్ చేయడమో ఏదో చేస్తారు. ఆ! ఒకడేమో ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఆళ్ళు పోనీ సామాన్య వ్యక్తులా అంటే కాదు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పేర్లున్నోళ్ళు వాళ్ళ నిజ స్వరూపాలన్నీ ఇప్పుడు మెల్లమెల్లగా బయటెడతాయనమాట. ఏకంగా ఎన్‌కౌంటర్ చేసేయాలంట ఇప్పుడు రవిని. సరే ఎన్‌కౌంటర్ చేసేస్తే ఆళ్ళకన్నా ముందు ఎవరిని ఎన్‌కౌంటర్ చేయాలని నేను చెప్పనా? మన రాష్ట్రంలో క్రిమినల్స్ ఉన్నారు. భూ కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారు రౌడీ షీటర్లు. ఎంక్వైరీ చేసి ఎవడైతే ఇదిగా ఉన్నాడో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసేయండి. ఇండస్ట్రీలో అతిగా డబ్బులు వసూలు చేసే మీద ట్యాక్స్ పెట్టండి. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లు రైడింగ్ చేయండి. ఎక్కువ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఆ డబ్బుతో ప్రజలకైనా చేయండి. ఆయన ఎన్కౌంటర్ చేస్తే మీకు వచ్చేది ఏమి ఉండదు. వీడు కాకపోతే ఇంకొకటి రవి కాకపోతే ఇంకో నరేషో మహేషో ఎవడో ఇంకోడు పుడతాడు. ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ కాకపోతే ఒక 90 డేస్ లోపల వాళ్ళకి బెయిల్ వస్తుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ పెట్టారనుకోండి అవ్వదు. ఎందుకంటే అవతల పక్క వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా! ఎవరో ఒకరు వస్తారు. దాదాపు 20 లక్షల మంది పైగానే వాళ్ళు బయటకు వస్తే బాగుండాలని కోరుకుంటున్నారు. నిజంగా చాలామంది అయితే చాలా చోట్ల గుడి కూడా కట్టించేస్తారు ఆ రవికి. వాడు చేసిన పనికి. తప్పు చేయలే. కానీ ఏం చేశాడు? హ్యాక్ చేయడం గవర్నమెంట్‌ని ఎవరైతే జనాలు ఎక్కువ ప్రజల నుంచి వసూలు చేసేస్తున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టాడు. కాకపోతే మనకు నచ్చదు కాబట్టి అది. ఏదో చేసామని అనుకుంటున్నారేమో కానీ అట్లా ఏముండదు. ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు ఎదవలు. వాళ్ళ మూలంగా ఇదంతా జరుగుతుంది అసలు. వాళ్ళే సవ్యంగా ఉండి రెమ్యునేషను అంత తగ్గించేసుకుని మిగతా వాళ్ళకి వర్కింగ్ చేసే వాళ్ళకి జీతాలు పెంచి చూసుకోమనండి. ఈ హ్యాకింగ్, ఈ నెట్వర్కింగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఇంకా. చక్కగా అందరూ కావాలంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు. రేట్లు కనీసం టికెట్ 100 నుంచి 200 లోపు పెట్టండి చాలు. మాకు అంతగానే ఏం కావాలి, మాకు అంతగానే ఏం అవసరం లేదు. ఒకసారి ఆలోచన చేసి కొంచెం మార్పులు చేర్పులు జరిగితే జనాలకు మేలు జరుగుతుంది అంతే.